హాయ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకొచ్చాను. ఇది మామూలుగా డ్రెస్ మెటీరియల్ మనం తెచ్చుకుంటాం కదా! దాన్ని రెడీమేడ్ డ్రెస్‌గా ఎలా కన్వర్ట్ చేయాలో ఈ వీడియోలో మీకు స్పష్టంగా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను కాటన్ లైనింగ్ తీసుకున్నానండి. డైలీ యూజ్‌కి అయితే సిల్క్ లైనింగ్ తీసుకోండి. ఎందుకంటే ముడతలు ఎక్కువ పడవు. ఇక్కడ కింద హెచ్చు తగ్గులుగా ఉంటే దాన్ని కరెక్ట్‌గా మార్కింగ్ చేసుకొని ఇలా దాన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇవి వచ్చి 4 ఫోల్డ్స్ వేసుకుంటున్నాను. జాయింట్ ఉండేది మనకు ఆపోజిట్ సైడ్‌లో ఉండేలాగా చూసుకోండి. జాయింట్ లేనిది మనకు దగ్గరలో ఉండే దగ్గర చూసుకోండి. నేను దీనికి బోట్ నెక్ యూస్ చేస్తున్నాను. సో, అందుకని ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ పెట్టుకోవాలి. నాకు ఫుల్ షోల్డర్ వచ్చి ఫుల్ వచ్చి 15 ఇంచెస్ అండి. దాంట్లో 1 ఇంచ్ తగ్గిస్తే 14 ఇంచెస్. దాంతో హాఫ్ అంటే ఈ 4 ఫోల్డ్స్ వేసాం కదా, 7 ఇంచెస్. అండ్ మిగతాది షోల్డర్ కోసం 3 ఇంచెస్ పెట్టుకొని మిగతాది ఎంత ఉంటే అంత నెక్ కోసం పెట్టుకోవాలి. ఇది నెక్ విడ్త్ వచ్చి 4 ఇంచెస్ పెట్టాను. అండ్ కిందికి కూడా 4 ఇంచెస్ పెట్టాను. లెంత్ వచ్చి దాన్ని ఇలా స్క్వేర్ షేప్లో బాక్స్ని డ్రా చేసుకుంటున్నాను. అప్పుడైతే మనకు బోట్ నెక్ షేప్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నాది చెస్ట్ వచ్చి 18.5 ఇంచెస్ ఉందండి. సో, దాన్ని ఆఫ్ చేస్తే 9.25 వస్తుంది. దాన్ని ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను. ఇది మనం చెస్ట్ దగ్గర మార్క్ చేసుకోవచ్చు. కొద్దిగా లావు ఉన్నోళ్ళైతే కొంచెం ఆర్మ్ హోల్ దగ్గర కాకుండా కొంచెం కింద ఒక 2 ఇంచెస్ కింద మార్క్ చేసుకోవచ్చు. ఇది వచ్చి నడుముకి మార్క్ చేస్తున్నానండి 13 ఇంచుల దగ్గర. అండ్ తర్వాత కట్స్ ఉంటాయి కదా, కట్స్ వచ్చి 20.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ కట్స్ దగ్గరికి 20.5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ 13 ఇంచెస్ ఇలా అక్కడక్కడ మార్కింగ్ చేసుకోవడం వల్ల లైన్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత దాన్ని ఇలా స్కేల్తో మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. చెస్ట్ కన్నా 2 ఇంచెస్ తక్కువ ఉండాలి నడుము అనేది, అప్పుడు షేప్ కరెక్ట్గా వస్తుంది. అండ్ చెస్ట్ కన్నా 2 ఇంచెస్ ఎక్కువ ఉండాలి మన కట్స్ పార్ట్ దగ్గర. ఇక్కడ 16.5 ఉంది కదా, సో 8.25 వచ్చింది. ఇక్కడ 20.5 ఇంచెస్ తీసుకున్నాను. సో 11 ఇంచెస్ తీసుకున్నాను టోటల్గా. దీనికి ఖర్చుకి 1.5 ఇంచెస్ చెస్ట్ దగ్గర, నడుము దగ్గర అండ్ కట్స్ దగ్గర 1 ఇంచే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఫోల్డింగ్కి ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. కింద మనము పన్నా కోసం 22.5 ఇంచ్ తీసుకున్నాను. దాంతో హాఫ్ అంటే 11.25 ఇంచెస్. సో, అది మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా కర్వ్ స్కేల్తో ఇలా షేప్ని, ఆర్మ్ హోల్ షేప్ని ఇలా డ్రా చేసేసుకోండి. ఇక్కడ బోట్ నెక్కి మనం షోల్డర్ లూజ్ అనేది ఎక్కువ కాకుండా ఇలా 1/2 ఇంచ్ అనేది క్రాస్ తీసుకుంటే మనకు డ్రెస్ షేప్ అనేది నీట్గా వస్తుంది. సో, అందుకని 1/2 ఇంచెస్ షోల్డర్ దగ్గర ఇక్కడ క్రాస్ తీసేసుకున్నాను. తర్వాత ఈ 3 లైన్లని ఇలా డ్రా చేసేసుకోండి కలుపుకొని. ఇక్కడ ఖర్చు పార్ట్ కూడా సేమ్ అలాగే డ్రా చేసేసుకోండి. తర్వాత ఈ కిందికి కూడా మనం టేప్ యూస్ చేసి డ్రా చేస్తాం. ఇక్కడ కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే చెస్ట్ అనేది కొంచెం అటు సైడ్కు క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. సేమ్ అలాగే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ కోసం ఈ కర్వ్ స్కేల్ అనేది ఈ ఫస్ట్ చూపించింది ఆర్మ్ హోల్కి ఆ విధంగా యూస్ చేస్తాం, బోట్ నెక్కి ఈ విధంగా యూస్ చేస్తామని నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకున్నాం. నేను లెంత్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాను. సేమ్ అలాగే విడ్త్ వచ్చి 4 ఇంచెస్ తీసుకొని దాన్ని ఇలా బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కర్వ్ స్కేల్ అనేది ఈ విధంగా పెట్టండి. అప్పుడు బోట్ నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. లేకపోతే లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. తర్వాత దాన్ని కట్ చేసుకొని ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఇలా టాకాలు పెట్టుకోండి, మీకు గుర్తుంటుంది. తర్వాత మనకు కానీ రన్నర్ ఉన్నదనుకోండి, ఈ విధంగా రన్నర్ యూస్ చేసి ఇలా మార్క్ చేసుకోండి. లేకపోతే మనకాడ సూది ఉంటుంది కదా, దాన్ని ఎక్కడైతే మనము ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టామో అక్కడ ఒకసారి సూదిని లోపలికి దించి మళ్ళీ బయటికి దిండి, హోల్ అనేది కనిపిస్తుంది. తర్వాత దాన్ని మార్కర్తో ఈ విధంగా మార్క్ చేసేసుకోవచ్చు. తర్వాత లైనింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము
ఫ్రంట్ పార్ట్‌ని లోతు కట్ చేసేసుకున్నాం 4 ఇంచెస్. తర్వాత షేప్ అనేది ఇలా వచ్చింది. తర్వాత దాన్నే ఒరిజినల్ పీస్‌లో సేమ్ అలాగే 4 ఇంచెస్ వేసుకొని దాన్ని లైనింగ్ కన్నా కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా నేను చెప్తాను. 2 సమానంగా చేసుకుంటే ఒకవేళ మిస్టేక్ అయిందనుకోండి డ్రెస్ మొత్తం పాడవుతుంది. సో, అందుకని మనకు ఒరిజినల్ పీస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా! సో, అందుకని ఎక్కువగానే ఉంచుకోండి. కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ అయినా. ఇప్పుడు మనము రెడీమేడ్ డ్రెస్‌కి చూసినట్లయితే లెంత్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ నెక్ అనేది పైకి ఉంటుంది. సో, అందుకని నేను నెక్ అనేది పైకి పెట్టేసాను. ఎంత లెంత్ ఉందో రెడీమేడ్ డ్రెస్సు నేను కొంచెం హైట్ ఉంటా కాబట్టి నాకు అంతా సరిపోతుందన్నట్టుగా అంతా పెట్టేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చి నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టేసుకుంటున్నాను. దీనికి కూడా సేమ్ అదే విధంగా 4 ఫోల్డ్స్ వేసుకోండి. లెంత్ వచ్చి 11 ఇంచెస్ తీసుకోండి. 11 ఇంచెస్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల షేప్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇది కొంచెం లేట్‌గా అయినా కానీ ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకు అవుట్‌పుట్ అనేది అంతే రిజల్ట్ ఇస్తుంది. తర్వాత స్కేల్‌తో ఇలా మార్క్ చేసేసుకున్నాం కదా! తర్వాత కిందికి డౌన్ కోసం 3 ఇంచెస్ ఈ విధంగా అక్కడక్కడ పెట్టేసుకొని మార్క్ చేసేసుకోండి. స్కేల్‌తో సేమ్ అదే విధంగా. తర్వాత కర్వ్ స్కేల్ కోసం 2 ఇంచెస్ కర్వ్ కోసం 2 ఇంచెస్ అండ్ 7.5 ఇంచెస్ అండి ఆర్మ్ హోల్ రౌండ్. సో, అందుకని అది తీసేసుకొని ఈ రెండిటిని మార్క్ చేసేసుకొని ఇక్కడ క్రాస్‌గా ఈ విధంగా గీసుకోవాలి. తర్వాత ఇక్కడ 1.5 ఇంచెస్ నేను ఖర్చు కోసం వదిలాను. డ్రెస్‌కి కూడా 1.5 ఇంచెస్ వదిలాను కదా! సేమ్ దీనికి కూడా 1.5 ఇంచెస్ వదిలాను. ఇలా క్రాస్‌గా మార్కింగ్ చేసుకొని తర్వాత ఆ 2 మార్కింగ్‌ని ఇలా కలుపుకుంటున్నాను. తర్వాత కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ అనేది క్రాస్ తీయాలి కదా! ఇక్కడ సైడ్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఎక్కడైతే ఒరిజినల్ మార్క్ ఇచ్చేసుకున్నామో అక్కడ ఒక డాట్ ఇచ్చేసేయండి. ఈ తర్వాత మిడిల్ పార్ట్‌ని కూడా మార్క్ ఇచ్చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ మనం క్రాస్ తీస్తాం కదా! హాఫ్ ఇంచ్ అనేది లోపలికి. సో, దానికోసం నేను ఇలా హాఫ్ ఇంచ్ పెట్టి మార్క్ చేసేసుకుంటున్నాను. తర్వాత దాన్ని క్రాస్ తీసేసాను. ఇక్కడ కూడా ఇది ఫ్రంట్ పార్ట్ అన్నట్టు ఒక మార్క్ వేసుకోండి సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ అనేది నేను 2 మీటర్సే తీసుకున్నానండి. సో, దానికోసం మనము అడ్జస్ట్ చేయాలి. దానికి మళ్ళీ ఎక్స్ట్రా తీసుకొని డబ్బులు వేస్ట్. సో, అందుకని ఇక్కడ హ్యాండ్స్ అనేది పైన సేమ్ ఎలా ఉంటుందో అలా అంటే షేప్ అనేది జాయింట్ వేయకుండా కింద జాయింట్ వేసుకునేలాగా చూసుకుందాం. అందుకని అటు సైడు 3 ఇంచెస్ ఇటు సైడు 3 ఇంచెస్ నాకు జాయింట్ పడేటట్టుంది. అటు సైడ్ ఎంత ఉందో సేమ్ ఇటు సైడ్ కూడా అంతే ఉండేలాగా చూసుకోండి. లేకపోతే మనకు క్రాస్ వస్తుంది. ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. ఈ స్టిచ్చింగ్ వీడియో నేను సింపుల్‌గా అందరికి అర్థమయ్యేలాగా చేశాను. సో, పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్స్‌నే కుడదాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది జాయింట్ పడుతుంది కదా! ఫస్ట్ ఆ జాయింట్ అనేది పూర్తి చేసేసుకుందాం. ఇక్కడ అటు సైడు ఇటు సైడు ఇలా జాయింట్ వేసేసుకొని దానిపైన ఇంకొక కుట్టు వేసుకోండి. అప్పుడు అనేది క్లాత్ అనేది అణిగిపోతుంది. మనకు ఫ్రీగా ఉంటుంది. తర్వాత అలా 2 హ్యాండ్స్ అలాగే కుట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! ఇది వచ్చి ప్యాంట్ క్లాత్ అండి. దీనికి నేను పైపింగ్ వేద్దాం అనుకున్నాను. సో, అందుకని 1.5 ఇంచ్ లెంత్‌తో ఇలా తీసుకొని దానికి పైపింగ్ అనేది అటాచ్ చేశాను. పైపింగ్ ఎలా వేయాలనేది కూడా నేను వీడియో నా ఛానల్లో ఉంది. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. తర్వాత మిడిల్‌లో ఇలా పైపింగ్ క్లాత్ పెట్టేసుకొని సింగిల్ పాదంతో ఇలా వేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనము లైనింగ్ అండ్ ఇది కనిపించకుండా వేస్తాం కాబట్టి థ్రెడ్ అనేది పైకి ఉండేలాగా చూసుకోండి. మనం ఎక్కడైతే ఫోల్డింగ్ చేసాం థ్రెడ్ ఉంది కదా లోపల పెట్టి అది వచ్చి పైకి ఉండేలాగా చూసుకోండి. నార్మల్‌గా కిందికి ఉండేలాగా చూసుకుంటాం కదా! అది పైకి ఉండేలాగా చూసుకొని దానిపైనే లైనింగ్ క్లాత్ పెట్టి ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కుట్టేసుకున్నా. సేమ్ అలాగే ఇది కూడా 2 హ్యాండ్స్ కుట్టేసుకున్నాం తర్వాత ఇలా వచ్చింది. ఫైనల్‌గా అయితే పైపింగ్ అనేది ఖర్చు అనేది కనిపించకుండా పోతుంది. దానిపైన ఇంకో కుట్టు వేసుకున్నామంటే ఆ క్లాత్ అనేది అణిగిపోతుంది. ఇప్పుడు చుట్టూరు రౌండ్ కూడా కుట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకుందాం.
ఇప్పుడు ఇలా వచ్చింది. దాన్ని ఎక్స్ట్రా పీస్ అనేది నిదానంగా కట్ చేసేసుకుందాం. లైనింగ్ అనేది దీనికి ఎక్కువ తీసుకున్నాను. ఒరిజినల్ పార్ట్ అనేది కరెక్ట్‌గా తీసుకున్నాను. ఏదైనా ఒకటి కరెక్ట్‌గా తీసుకోండి, ఒకటి ఎక్కువగా తీసుకోండి. హెచ్చు తగ్గులకు పనికొస్తుంది. ఇక్కడ మనం ఎక్కడైతే కరెక్ట్‌గా ఉందో అక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఖర్చు కోసం వదిలింది అలాగే ఉంచేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి 2 పార్ట్‌లు అయిపోయాయి కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాం. మామూలుగా అయితే తిప్పి కుట్టేదైతే ఈ విధంగా లైనింగ్ పెట్టి మిడిల్ పార్ట్ ఇలా మార్కింగ్ చేసుకొని లైనింగ్ అనేది అటాచ్ చేసుకొని ఇది నెక్ ఎక్కువ ఉండేది కట్ చేసేసుకొని అవతలికి తిప్పేస్తే సరిపోద్ది. కానీ మనకు రెడీమేడ్ డ్రెస్‌కి అనేది ఇక్కడ క్రాస్ పీస్ వస్తుంది. సో అందుకని సేమ్ అలాగే వేద్దామని నేను కూడా ఇది ఆపోజిట్ సైడ్‌లో లైనింగ్ వేశాను. మామూలుగా మనం లైనింగ్ అయితే ఎలా వేస్తామో అలా వేసేసుకొని ఫస్ట్ నెక్ కుట్టేసుకున్నాను. తర్వాత చుట్టూరు అవుట్లైన్ కుట్టేసుకున్నాను. కుట్టేసుకొని ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేసేసుకున్నాను. సేమ్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అలాగే కుట్టి కట్ చేసేసుకున్నాను. ఇక్కడ మిడిల్‌లో కొంచెం మనకు వర్క్ వచ్చింది కదా! ఆ వర్క్‌ని కూడా సేమ్ మిడిల్‌లో వచ్చేలాగా చూసుకోండి. ఆ మిడిల్‌లో వచ్చిన వర్క్‌ని బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం క్రాస్ పీస్ వేద్దామని చెప్పాను కదా! సో అందుకని దానికోసం క్రాస్ పీస్ తీసుకుంటున్నాను. 1½ ఇంచ్‌తో ఇలా క్రాస్‌గా జాయింట్ చేసేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్‌ని ఇవి షోల్డర్‌ని జాయింట్ చేసేసుకుందాం. తర్వాత ఇలా షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత మీకు ఎలా కుట్టాలో అర్థం కాదు కదా! సో ఈ టిప్ మీకోసమే. ఫస్ట్ ఇలా మనము కుట్టేసుకుంటాం కదా! కుట్టిన స్టార్టింగ్ పాయింట్ కొంచెం వదిలిపెట్టేసుకోండి. తర్వాత దాన్ని అలా మడిచిపెట్టుకొని తర్వాత ఇంకొక సైడ్ పూర్తయి వస్తుంది కదా! దానిపైన పెట్టేసేయండి సరిపోతుంది. ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా! ఇప్పుడు ఫోల్డింగ్ ఎలా చేయాలో కూడా అది చూపిస్తాను. ఇలా వచ్చిందండి దానికి దీనికి. సో దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. చుట్టూరు అలాగే ఫోల్డ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా! దాన్ని కట్ చేసేసుకోండి. కొందరు మిషన్ కుట్టు వేస్తారు. నేనైతే హెమ్మింగ్ వేద్దాము నీట్‌గా ఉంటుందని హెమ్మింగ్ వేయడానికని అలా పెట్టేసుకున్నాను. సో ఇలా వచ్చిందండి. తర్వాత మనము ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ సైడ్‌కి వచ్చేలాగా అండ్ బ్యాక్ పార్ట్ బ్యాక్ సైడ్‌కి వచ్చేలాగా 2 హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకోండి. ఇక్కడ మిడిల్ పార్ట్‌ని ఇలా మార్క్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు ఇలా వచ్చింది. తర్వాత మనకు మన లూజ్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోండి. నాకైతే 6 ఇంచెస్ ఉంది. సో దాన్ని ఇలా ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు హ్యాండ్ దగ్గర కొద్దిగా క్రాస్‌గా మార్కింగ్ చేసుకోండి. అప్పుడు మనకు లూజ్ అనేది రాదు. ఇందాక ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా! శుద్ధ ముక్కతో సేమ్ దానిపైకి వచ్చేలాగా చేసుకోండి. చివర్లో రఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ కట్స్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోండి. బిగినర్స్ అయితే ఆ కట్స్ కూడా ఎలా కుట్టాలో ఈజీగా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను చూడండి. ఫైనల్‌గా అయితే ఇలా వచ్చింది తిప్పినప్పుడు. కట్స్ కూడా అంత నీట్‌గా హెమ్మింగ్ వేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్